For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ షావ్స్. ప్రజెంట్ మనతో పాటు కళ్యాణి గారు ఉన్నారు. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మరి ఈరోజు నేను మీ గురించే కొన్ని క్వశ్చన్స్ అడుగు. ఇప్పుడు మీరు ఆఫీస్కి వస్తారు, ఇంట్లో పనులు చూసుకుంటారు, పిల్లల్ని చూసుకుంటారు, అందరినీ చూసుకుంటారు. మరి మీ ఫుడ్ డైట్ ఎలా ఉంటుంది మేడం? మీరు ఇద్దరిని పిల్లలు కన్నా సరే మంచిగా ఒక డైటీషియన్ లాగా న్యూట్రిషన్ లాగా అలానే ఉన్నారు కదా. నేనేమి డైటీషియన్ కాదు, న్యూట్రిషన్ కాదు, కానీ అలానే ఉన్నారు కదా మేడం, మంచిగా మెయింటైన్ చేస్తూ. అంటే మీ ఫుడ్ స్టైల్ ఎలా ఉంటుంది? అన్నీ తింటాను శ్రావ్య. ఎనీ వన్ తింటాను. నాన్ వెజ్ తిన్ను, అన్నీ తింటాను. ప్రతి ఒక్కటి మీరేం టేస్ట్ చేస్తారో నేను కూడా ప్రతి ఒక్కటి టేస్ట్ చేస్తాను. అన్నీ ఇష్టమే నాకు. అయితే ఫుడ్ కంటూ ప్రత్యేకంగా ఏం డైట్ ఉండదు శ్రావ్య. మనం ఎన్ని క్యాలరీస్ అయితే తీసుకుంటున్నాం అన్ని క్యాలరీస్ మనం బర్న్ చేయడమే. అదే పెద్ద డైట్. ఇప్పుడున్న జనరేషన్లో ఏవైపోయిందంటే క్యాలరీస్ తీసుకుంటున్నాం కానీ బర్న్ చేయట్లేదు. ఎక్కడ చేస్తున్నాం చెప్పు? దాన్ని కరిగిస్తున్నాం? అసలు లేదు, కరిగించట్లేదు. క్యాలరీస్ తీసుకున్నప్పుడు అవి కరిగించడం కూడా ఇంపార్టెంటే కదా. ఒక బంగారం ముద్ద తీసుకుంటాం, మనం ముద్దలాగే ఉంచితే ఏమవుద్ది? అది ముద్దలాగే ఉంటుంది. కరిగిస్తేనే కదా ఆభరణంగా అంత పెద్ద ఆభరణం అవుతుంది. అంటే మనం తీసుకున్న ఫుడ్ కూడా కరిగించి ప్రతి దానికి వెళ్తే అది ఈక్వల్గా సబ్మిట్ అయ్యి మనిషి ఎప్పుడు మంచిగానే ఉంటాడు. ఇంకోటి హెల్దీగా ఉండడం అంటే లావు సన్నం ఉండడం కాదు. ఫస్ట్ లావు సన్నగా ఉండడం హెల్దీగా ఉండడం కాదు. మన వర్క్ మనం చేసుకోగలుగుతున్నామా, మనం తీసుకునే ఫుడ్కి మన వర్క్ మనం చేసుకోగలుగుతున్నామా అని ఫస్ట్ గమనించుకోవాలని నేను అనుకుంటా. అంటే ఒక్కొక్క రోజు నేను మరీ నైట్ తినలేదు, ఇప్పుడు తినలే అన్న నాకు కొంచెం ఎందుకో బాడీ అనీజీగా ఉండి నాకు పని చేయాలనిపించదు అనమాట, నీరసంగా అనిపిస్తుంది. అలా కాకుండా నేను డైలీ తీసుకునేది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ నేను లేచేది 4:30 కల్లా లేస్తాను. నైట్ 9:30, 9 కల్లా డీప్ స్లీప్. ఎవరైనా కాల్ చేసినా నాకు అసలు సంబంధం లేనిది. 9:30 ఎప్పుడో 10, ఆల్మోస్ట్ నేను 9:30, 9 కల్లా పడుకుని పోతాను. ఎర్లీ మార్నింగ్ 4:30, 5, మ్యాక్సిమం 5, 4:30 లేచి కాలకృత్యాలు ఏముంటాయో అవన్నీ తీసుకొని ఒకరోజు జీరా వాటర్ తాగుతాను, ఒకరోజు తులసి వాటర్ తాగుతాను, లేకపోతే 2 డేస్కి ఒకసారి ఏదైనా తాగుతాను అనమాట. ఇలా జీరా వాటర్ కానీ తులసి వాటర్ కానీ. ఎందుకంటే డైజెస్టివ్ తెలుసు కదా. అవును, ఇప్పుడు డే ఆక్సిడెంట్ డ్రింక్స్ అని వస్తున్నాయి కదా. ఏదో నాకు తెలిసిన కాడకి ఈ జీరా అని ధనియాలని ఇలా ఈ వాటర్ తాగుతాను. తర్వాత యోగాకి వెళ్తాను నేను. యోగాకి వెళ్ళి వచ్చిన తర్వాత 6:30కి అలా వస్తాను. కొన్ని రోజుల వరకు మేడ్ ఉండేది, తర్వాత మేడ్ అయితే లేదు ప్రజెంట్. నేనే చక్కగా ఇల్లు ఊడ్చుకొని ఇల్లు ఒత్తుకొని అన్నీ చేసుకొని స్వెట్ పట్టేలాగా మొత్తం పని అంతా చేసుకుంటాను. అంతా చేసుకొని 8:30, 9 కల్లా పిల్లలు వెళ్ళిపోతారు. బాత్ చేసుకొని రోజు దీపం పెట్టుకుంటాను, రోజు దండం పెట్టుకుంటాను. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో భగవంతుడు కూడా అంతే ఇంపార్టెంట్ అని నేను కొన్ని వీడియోస్లో చెప్పాను ఆల్రెడీ, స్పిరిచువల్లోని. ఇంపార్టెంట్ అంటే ఒక దీపం పెట్టుకుంటే నేను ఆ రోజు నా మైండ్ ఎందుకో రిఫ్రెష్గా ఉంది, చాలా ఫ్రెష్గా ఉంది నా మైండ్ అని ఫీల్ అవుతాను. కాబట్టి భగవంతుడి ముందు నా సమయాన్ని నేను తీసుకుంటాను అనమాట. ఆయనకి సమయం ఇవ్వడం కాదు, భగవంతుడికి సమయం ఇవ్వండి కొంచెం అంటారు చూడండి కోసం. నో, మీ సమయం, మన సమయం ఏదైతే ఉందో అక్కడ దాన్ని ఎంజాయ్ లాగా నేను ఫీల్ అవుతాను అనమాట. నా సమయం అది నా సమయం. భగవంతుడి ముందు కూర్చున్నంతసేపు నా సమయం. ఎవరు నన్ను ఇది చేసేవాళ్ళు ఉండరు. కానీ చాలా మంది చెప్పేది భగవంతుడికి కూడా మీ జీవితంలో కొంచెం సమయం. ఆయనకి మనం ఎందుకు సమయం ఇవ్వాలి? ఆయనకి మనం సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ సమయం, అర్థమైందా? నీ సమయాన్ని ఆయనతో పంచుకుంటున్నావు అనమాట. అంటే ఆయనతో, ఆయనని అది దీపం రూపంలో కావచ్చు, ఒక స్తోత్రం పఠించడంలో కావచ్చు, ఇదవుతున్నాం. అంటే మన హ్యాపీనెస్ భగవంతుడితో షేర్ చేసుకుంటున్నాం. నాకు దేవుడు అంటే మంచి ఫ్రెండ్ అనమాట. ఏ కష్టం ఎవరితో చెప్పుకోకపోయినా భగవంతుడితో చెప్పుకోవచ్చు అనే ధైర్యం. అది అయిపోయిన తర్వాత 9:30 అలా దోశలు ఉంటే దోశలు, ఇడ్లీ ఉంటే ఇడ్లీ. ఇడ్లీ అయితే 2 తినగలరు, దోశ 1, 1.5 అంతే. అంత మించి తీసుకొని కూడా తింటాను. కొబ్బరి నీళ్ళు తాగుతాను, అంటే కొబ్బరి నీళ్ళు తాగుతాను అంతే. మార్నింగ్ టైంలో ఏదైనా ఫ్రూట్ ఉంటే 11 o'clock ఒక ఫ్రూట్ తింటా. ఆఫీస్కి వచ్చే ముందు 11 o'clock ఒక ఫ్రూట్ తింటా. ఆఫ్టర్నూన్ మంచిగా తింటా. కానీ నా ప్లేట్ ఎప్పుడు ఎలా ఉండేలా చూసుకుంటా అంటే 4 divisions. సలాడ్ అంటే కీరా, క్యారెట్ అవి పెట్టుకుంటాను. కర్డ్, అన్నం, పప్పు, కూర
4 డివిజన్స్ అనమాట. 4 డివిజన్స్లో ఫుడ్ తీసుకుంటాను. ఈవినింగ్ స్నాక్స్ నాకున్న బ్యాడ్ హ్యాబిట్ టీ లేని నాకు మైండ్ వర్క్ చేయదన్నమాట. టీకి అడిక్ట్ అయిపోయారు చాలా. టీ తాగుతాను, బిస్కెట్స్ అవి ఏమన్నా ఉంటే తింటాను, లేకపోతే స్నాక్స్లో ఇంక ఇదే తినాలని అయితే ఏమీ ఉండదు నాకు. నైట్ ఇంట్లో ఏది ఉంటే అది 7 కల్లా నేను ఆల్మోస్ట్ నాది 6:30-7 కల్లా డిన్నర్. రైస్ కూడా తినేస్తాను. కొంచెం రైస్ పెట్టుకొని రైస్ తినేసి తర్వాత రైస్ తినేసి పడుకోకుండా ఏం వర్క్ ఉందో వర్క్ అంతా తర్వాత చేసుకుంటాను. ముందు తినేసి వర్క్ చేసుకోవాలి. యాక్చువల్లీ మన లేడీస్కున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటి తెలుసా, వర్క్ అంతా అయిపోయిన తర్వాత కూర్చొని తినొచ్చని అనుకుంటాను, కానీ అది కరెక్ట్ కాదు. ముందు ఇంత తినేసి తర్వాత వర్క్ చేసుకున్నామంటే కూర్చోం. ఆ టైంలో మనం తిన్న తర్వాత కొంచెం అటు ఇటు తిరగడము, కొన్ని అంట్లు ఉంటే అంట్లు తోముకోవడము, ఏది ఉంటే అది చేస్తూ ఉంటాం. పిల్లలతో కొంచెంసేపు టైం స్పెండ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. తినిన తర్వాత చేయాలి. తినిన తర్వాత చేస్తే మనం పడుకునేటప్పటికి డైజెస్టివ్ అరిగిపోతుంది చక్కగా. మనం పడుకోవడానికి తినడానికి మధ్య 2-2.5 అవర్స్ ఉండాలి అని నేను చాలా వీడియోస్లో చూసాను. మనం ఇప్పుడు లేట్ నైట్స్ తిన్న వెంటనే ఏం చేస్తాం, ఇంటికి వచ్చి వెంటనే పడుకుని పోతాం. ఇంకెప్పుడు మనకి లోపలనే పని చేస్తాయి, అవి వర్క్ ఎప్పుడు చేస్తాయి, వర్క్ చేయవు కదా. అందుకని నేను కంపల్సరీ 2 అవర్స్ మధ్యలో ఉండేటట్టు చూసుకొని తినేస్తాను అనమాట. తినేసి తర్వాత వర్క్ అంతా చేసుకొని 9-9:30 నా పిల్లలతో కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తాను. వాళ్ళతో ఏం మాట్లాడాలో రోజు మాట్లాడుకుంటాం ముగ్గురమే. మా హస్బెండ్ కొంచెం లేట్ వచ్చినా మా ముగ్గురమే రోజు మాట్లాడుకుని వాళ్ళకి ఏమన్నా చెప్పాలి అనుకుంటే నాతో చెప్తారు, నేనేమన్నా చెప్పాలి అనుకున్నా వాళ్ళకి చెప్తాను. ఇది నేను తీసుకున్న డ్రెస్ కానీ ఎనీవన్ నా కొడుకు కూతుర్ని, నేను వేసుకునే ఏ స్టైల్ కూడా నా కొడుకు నా కూతుర్ని అడుగుతాను. నేను పక్క వాళ్ళు ఎవరిని అడగరు. ఫస్ట్ నా కొడుకుని నా కూతుర్ని అడిగిన తర్వాతే నేను మిగతా వాళ్ళతో, మా హస్బెండ్ కన్నా ముందు వీళ్ళిద్దరిని అడుగుతాను. వీళ్ళు ఒక మెచ్యూర్డ్ లెవెల్కి వచ్చిన తర్వాత ఈ డ్రెస్ ఎలా ఉంది ప్రీతి, నా కూతురే నా ఫ్రెండ్లా అనుకుంటాను, ఎలా ఉంది ప్రీతి ఏంటి అని అడుగుతాను అనమాట. ఇది ఇంతకు మించి ఏముండదు. కానీ ఇప్పుడులో నేను చూసింది ఒకటి ఏంటంటే శ్రావ్య, భోజనం చేశారని అడుగుతాం కదా, లేదండి ఈరోజు మనసు ఎందుకో కొంచెం బాధగా ఉంది తెలియలేదు అని అంటారు చాలా మంది. ఇంకా రోజంతా తిండి మానేస్తారు. ఓకే, ఉపవాసం ఉండడం మంచిదే, కానీ రోజంతా తిండి మానేసి నెక్స్ట్ డే హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కదా, ఈ రోజుది ఆ రోజుది కలిపి ఆ రోజు తినేస్తారనమాట. ఒక మనిషి 50 కేజీలు బరువు మోయగలడు, 100 కేజీలు బరువు ఎత్తితే ఎలా ఉంటుంది? మోయలేడు కదా. ఒక మనిషి ఈ రోజు తినేది రేపు తినేది ఏదో హ్యాపీ మూడ్లో ఉన్న తినేస్తే ఎలా ఉంటుంది? చేసుకోలేడు. అంతే కదా, అది కరెక్ట్ కాదు కదా. అలా కాకుండా ఈక్వల్గా తినడం ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్గా తినడం ఇంపార్టెంట్. నేను న్యూట్రిషనిస్ట్ని కాదు, కానీ ఈక్వల్గా తినడం ఇంపార్టెంట్ అనమాట. ఈక్వల్గా తిని మనం ఎన్ని క్యాలరీస్ అయితే తింటున్నామో అన్ని క్యాలరీస్ బర్న్ అయితే కరెక్ట్గా ఉంటుందని నేను అనుకుంటాను అనమాట. వాళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేయగలరు. మేడం నాకు ఒక డౌట్, ఇప్పుడు చాలామంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు చాలా రకాల డైట్లు ఫాలో అవుతారు కదా. మరి నాకు వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం టైం టు టైం ఫుడ్ తిన్నామనుకో, అంటే ఇందాక మీరు చెప్పారు 7 కల్లా ఫుడ్ తినేస్తారు, మరి తొందరగా తినడం వల్ల మనం నైట్ చపాతీ ఏదో తీసుకునే బదులు రైస్ తీసుకున్నా సరే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అబ్బా నేను రైసే తీసుకుంటాను. అంటే మనం ఏ ఫుడ్ తీసుకున్నా సరే వెయిట్ లాస్ అవ్వడానికి కరెక్ట్ టైంతో తింటే మనం వెయిట్ లాస్ అవుతాం. టైంతో తినాలి. ఇంకొకటి చెప్పాను నేను స్టార్టింగ్లో, నువ్వు టైంతో తినడం ఇంపార్టెంట్, టైంతో తింటూ క్యాలరీస్ బర్న్ చేయడం కూడా ఇంపార్టెంటే. తినడం ఇంపార్టెంట్, టైం టు టైం తినడం ఇంపార్టెంట్. కర్బ్స్ తింటున్నామా, అన్నీ కలిపే తింటాం మనం, మినరల్ అన్నీ కలిపి తింటాం, విటమిన్స్ తింటాము, అన్నీ మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ తీసుకుంటాము, కార్బ్స్ తీసుకుంటాం, అన్నీ తీసుకుంటాం. టైంకి తినడము ఇంపార్టెంటే, తిన్నదాన్ని అరిగించడం ఇంపార్టెంటే. కూర్చొని ఉంటే అరగదు కదా, తినడం ఇంపార్టెంటే, తిన్నదాన్ని అరిగించడం ఇంపార్టెంట్. అరిగించక వెయిట్ గెయిన్ అవుతుంది. తిన్న తర్వాత ఇప్పుడు చాలా మందికి బద్ధకం పెరిగిపోద్ది. అందుకే ముందు అన్నీ చేసేసుకొని కిచెన్ క్లీన్ చేసేసుకొని తిందాము, తర్వాత ఈ ఒక్క కంచమే ఉంటుంది కదా అంతే అని అనుకుంటాం. లేడీస్ అందరం అనుకునేది ఇదే, కానీ అది రాంగ్. సింక్ నిండా గిన్నెలు ఉన్నా నీకు 7 అయిందంటే నువ్వు తినేసి ఆ గిన్నెలన్నీ తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకునేసరికి నీకు మొత్తం అరిగిపోతుంది ఫస్ట్. ఎందుకంటే నించొని ఉంటావు కొంతసేపు, నీకు మొత్తం అంతా అరుగుతుంది, నీ హ్యాండ్ అన్నీ అరుగుతుంది. అది కరెక్ట్ అని నేను అనుకుంటా. అంతే కదా. ఒకనొక టైంలో మనమే అవసరం లేదబ్బా. పొలం పనులు చేసే లేడీస్ చాలా సన్నగా ఉంటారు. అవును, వాళ్ళకి జుట్టు కానీ అన్ని పొడుగ్గా ఉంటే సన్నగా ఉంటారు. వాళ్ళ స్కిన్లో అంటే వాళ్ళు ఎండకు పనిచేస్తారు కాబట్టి స్కిన్ ఒకటి ఇదవుతుందేమో, కానీ మిగతా అంతా చాలా కరెక్ట్గా ఉంటారు. వాళ్ళు తిన్నవి తిన్నట్టే కరిగిస్తారు.
తిన్నట్టే కరిగిస్తారనమాట. వాళ్ళు ఏ టైం పడుకోవాలో ఆ టైంపై పడుకుంటారు, ఏ టైంకి తినాలో ఆ టైంకే తింటారు, ఏ టైంకి లేవాలో ఆ టైంకి లేస్తారు. వాళ్ళకి ఏ డైజెస్టివ్ అంటే ఏ న్యూట్రిషన్ చెప్తే వాళ్ళు అలా చేస్తున్నారు? ఎవరైనా చెప్తున్నారా? లేదు. మనకేంటంటే డబ్బులు నేను లావ్ అయిపోతున్నానని ఆ న్యూట్రిషన్ కానీ ఈ న్యూట్రిషన్ కానీ ఎవరో చెప్తారు అని, వాళ్ళేమో కార్బ్స్ మొత్తం వదిలేయండి అంటారు, ఒకరేమో మొత్తము లిక్విడ్ డైట్తోనే బతకండి అంటారు, ఒకరు ఫ్రూట్స్ తినొచ్చు అంటారు, ఇంకొకరు ఫ్రూట్స్ తినకూడదు అంటారు, కొంతమంది ఈ ఫుడ్డే తినాలంటారు, కొంతమంది ఆ ఫుడ్డే తినాలి. నాకు తెలుసు అన్ని ఫుడ్లు తినొచ్చు, అన్ని ఫుడ్లు తినొచ్చు అంటే జంక్ ఫుడ్ అది తినకూడదు, డీప్ ఫ్రై జంక్ ఫుడ్ అది ఎప్పుడెప్పుడో. మన హ్యాపీ మూమెంట్ ఒక 1 month అలా ఉన్నప్పుడు మనం తినొచ్చేమో, కానీ ప్రతిరోజు అది తినమని నేను చెప్పను. హెల్తీగా తింటూ హెల్తీగా దాన్ని క్యాలరీస్ ఎన్ని ఉన్నాయి అవి బర్న్ చేస్తే మనం తగ్గిపోతాం. తగ్గిపోవడం కాదు, కరెక్ట్గా మెయింటైన్ చేస్తాం. నేను చేసే సీక్రెట్ ఇది ఒక్కటే, తిన్నదాన్ని అరిగిస్తాను అంతే. అంతకు మించి నేను పర్టికులర్గా ఇదే తినాలి ఇదే తినకూడదు అనేది ఏముండదు. నాన్ వెజ్ ఒక్కటి తిన్నా అంతే. అయితే మీరు చెప్పిన ట్రిక్ అయితే అందరూ ఫాలో అవ్వాలి. అయితే త్వరగా తినేసి అప్పుడు పని చేసుకోండి, త్వరగా తినేసి అప్పుడు పని చేసుకోండి చక్కగా. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.